హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ భూకంపం పుట్టబోతుంది ఈరోజు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే అది ప్రతిపక్ష నేత హోదాలో తొలిసారిగా ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టబోతున్న రోజు కావడంతో రాష్ట్ర రాజకీయాలతో పాటు దేశ రాజకీయాల్లో సైతం ఈ పరిణామం చాలా ఆసక్తికరంగా మారింది. ఇంచుమించు తన హయాంలో అంటే 5 ఏళ్లలో కరోనా పీరియడ్ తీసేసి రాష్ట్రం దేశం మొత్తం దివాలా తీసిన 1,88,000 కోట్ల రూపాయలతో రైతాంగానికి ఎంతో మేలు చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రైతాంగం మొన్న జల్లగొట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే రైతాంగానికి వెన్నుదన్నుగా నిలుస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతుల కండగా ప్రజా పోరాటానికి మద్దతు పలకడం ఈరోజు హైలైట్ అనమాట. సో దానికి తగ్గట్టే ఈరోజు అన్ని జిల్లా కలెక్టరేట్లలో రెఫరెండం ఇస్తూ రైతుల నుంచి కొన్ని నోట్స్ ఇస్తూ డిమాండ్లను కలెక్టర్ల ముందు పెట్టబోతున్నారనమాట. ఇప్పటిదాకా అంటే కూటమి సర్కారు అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే పవన్ కళ్యాణ్, చంద్రబాబు గారు, బీజేపీ నేతలు ఏం చెప్పిర్రు? రైతు భరోసా 20,000 రూపాయలు ఇస్తాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొత్తం రైతాంగాన్ని వ్యవసాయం దండగా నాడు సంఘనాకి ఇచ్చిండు, ఆత్మహత్యలు పెరిగిపోయినాయని చెప్పి మాట్లాడారు కదా. ఇప్పుడు ఆ రైతు భరోసా లేదు, 25,000 అన్నీ అయిపోయినాయి. ఆఖరికి ఎట్లాంటి పరిస్థితి నెలకొందంటే ఇదో తేమ సాగుతో తేరగా మిల్లర్లు, దళారీలు ఇష్టారాజ్యంతో చోద్యం చూస్తున్న సర్కారు. బస్తాకు 400 నుంచి 500 నష్టపోతున్న రైతులు. ఎవడా బొసం ఇది? రైతులు రెక్కలు ముక్కలు చేసుకొని భూమి వెనక, ఆకాశం వెనక, ఎండ వాన వీటన్నిటిని తట్టుకొని పొలాన్ని కంటికి రెప్పలా కాపాడి పంట పండిస్తే 2,000 రూపాయలకు మద్దతు ధర తగ్గకుండా బయట మార్కెట్లో కొంటా ఉంటే ఇక్కడనేమో 1,400, 1,500 పెట్టి అడ్డికి పావుషేర్లకని కొంటున్నాడు. ఎవడిచ్చిండు? మన బాబు గారేమో కలెక్టరేట్ల మీటింగ్లో అసలు ఈ అవినీతిని సహించేదే లేదు, ఈ సిండికేట్ను ఏమాత్రం సహించేదే లేదు, మీరు ఏం చర్యలు తీసుకుంటారో, ఇంకేమైనా అడిషనల్ ఫోర్స్ ఉంటుందో కావాలేమో తీసుకోండి, వెపన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ జనాలు రైతులు మాత్రం ఇబ్బంది పడద్దు, ఎక్కడన్నా ఇబ్బందులు పడ్డట్టు తన దృష్టికి వస్తే తానే స్వయంగా రంగంలో దిగుతానని చెప్పి పెద్ద పెద్ద డైలాగులు చెప్పారు. కానీ తీరా ఏం జరిగింది? ఇది గ్రౌండ్ రియాలిటీ. ఒడ్లు కొనేటోడు లేడు, కొన్న ఓట్లేమో 1,400, 1,500 మించి రేటు కట్టట్లేదు. దానికి చెప్తున్న రీజన్ అనేది తేమ సాగుతో తేరగా. ఇట్లాంటి తరుణంలో రైతాంగం మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వెన్నుదన్నుగా నిలుస్తుందా, లేకపోతే ప్రతిపక్షం రైతులతో కలిసి పోరాటం చేస్తుంది అన్నది ఈరోజు ఆసక్తికరంగా మారింది. సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టర్లకు డిమాండ్ పత్రాలు. సూపర్ 6 హామీలో చెప్పినట్టు పెట్టుబడి సాయంగా రైతులకు 20,000 చొప్పున వెంటనే అందించాలి. ధాన్యానికి కనీస మద్దతు ధర ఇవ్వాల్సిందే. దళారీ వ్యవస్థను నిర్మూలించి రంగుమారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. ఉచిత పంటల బీమా పథకాన్ని పునరుద్ధరించాలని డిమాండ్. గ్రామ స్థాయిలో రైతులకు తోడుగా నిలిచిన ఆర్బీకేలు ఇప్పుడు నిర్వీర్యం. మద్దతు కరువై అన్నదాత విలవిల. జాడలేని వ్యవసాయం సలహా మండళ్ళు. 5 ఏళ్లలో రైతన్నలకు 1,88,541 కోట్ల మేర లబ్ధి చేకూర్చిన వైఎస్ జగన్. రైతు భరోసా కింద ఏటా 12,500 చొప్పున 4 ఏళ్లలో 50,000 సాయంగా అందిస్తానని 2019 హామీ. ఎన్నికల మేనిఫెస్టోలో జగన్ హామీ. అధికారంలోకి రాగానే ఒక్కో రైతుకు ఏడాదికి 13,500 చొప్పున 5 ఏళ్లలో 67,500 కోట్ల పెట్టుబడి సాయంగా అందించిన వైఎస్ జగన్. సో సమర్థుడికి అసమర్థుడికి తేడా ఏందన్నది ఇక ఇదే అనమాట. కరోనా టైంలో రాష్ట్రం, దేశం, ప్రపంచం మొత్తం దివాలా తీసిన విద్యా వైద్య సేవలను ఎట్లా ముందుకు తీసుకెళ్ళిండు, ఆ సంస్కరణ ఎట్లా ముందుకు తీసుకెళ్ళిండు, రైతులకు ఎంతో కొంత మేలు చేసేందుకు. రాష్ట్రంలో ఆదాయ వనరులు అన్ని కొలాప్స్ అయినా కూడా, ఎందుకంటే రీసెంట్గా అసెంబ్లీ సాక్షిగా చెప్పిన అబద్ధాలు రాష్ట్ర ప్రజలకు తెలుసు. దానికి కౌంటర్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెట్టిన ప్రెస్ మీట్లలో ఆ నిజాలైందన్నది గ్రహించలేనంత దీనస్థితిలో అయితే లేరు. కాబట్టి కనీసం ఇప్పటికైనా గ్రహించి, ఎందుకంటే రైతాంగం ఉంటేనే సమాజం ఉంటుంది, రైతు హలం పడితేనే సమాజం మన 5 ఏళ్ళు నోట్లోకి వెళ్తాయి. సో అట్లాంటి రైతులకు ఎంటైర్ సమాజం అండగా నిలవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. కాబట్టి దీనికి మద్దతు తెలపాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.